ఈ 7 నక్షత్రాలట సొంత వెలుగుని కలిగిలేవట, ఒరాయాన్ని వెలుగును అవి ప్రకటిస్తున్నాయట. ఇప్పుడు ఒరాయాన్ని వెలుగును ప్రకటిస్తున్న 7 నక్షత్రాలు, వాటితో బంధం కలిగి ఇంకా చాలా నక్షత్రాలు కనుక అవి ఒరాయన్ల హస్తంలో ఉన్న 7 నక్షత్రాల వెలుగును అవి చూపిస్తా ఉన్నాయి. యాక్చువల్లీ అంటే ఒరాయన్ ప్రభావం 7 నక్షత్రాల మీద పడుతూ ఉంది. 7 నక్షత్రాల ప్రభావం ఈ నక్షత్రాల మీద పడుతూ ఉంది. యాక్చువల్లీ ప్రభావం పడుతూ ఉన్నది. ఈరోజు 7 నక్షత్రాల ఒక భాగమై ఉన్నాను నేను. ఆ ప్రభావం నా మీద పడగా నా మీద ఉన్న ప్రభావం సంఘం మీద పడుతుంది. తినారా, ఈ ప్రభావం ఎవడైనా బంధించగలడా? లేదంటే లూసిఫర్ కాదు, లూసిఫర్ తాత దిగి వచ్చిన ఈ బంధాన్ని బంధించలేడు ఎవడు కూడా, ఈ బంధాన్ని ఆపలేడు ఎవడు కూడా, ఈ ఇన్ఫ్లుయెన్స్ ప్రభావాన్ని ఎవడు బంధించగలడు, ఈ బంధం ఏర్పడిన బంధాన్ని ఎవడు విప్పసాలడు. ఎందుకనగా ముడి వేసింది దేవుడు అయినాడు. ఆయన ముడి వేయక ఎవడు విప్పసాలడు, ఆయన విప్ప ఎవడు ముడి వేసాలడు. ఈ బంధాన్ని ముడేసింది స్వయాన ఒరాయన్ మృగ శీర్షిక దేవుడు అయినాడు. ఈ బంధాన్ని ఎవడు విప్పసాలడు, ఈ ఇన్ఫ్లుయెన్స్ ఎవడు ఆపసాలడు. ఎట్టి పరిస్థితిలో ప్రైజ్ ది లార్డ్, కలగాక హల్లెలూయా. వర్తమానం ఒక తీయనైన ప్రభావం, ఒక మధురమైన ప్రభావం. ధర్మ కలగాక టేబుల్ ద మెసేజ్, ఒక తీయనైన ప్రభావం. అగాపే టాబ్లెట్ చేతిలోకి వస్తే ఒక తీయనైన ప్రభావం, దేవుని ప్రభావం. దేవుడు నా చేతిలోకి వచ్చి అడిగితే దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ 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 హల్లెలూయా.